హాయ్ హలో అందరికీ నమస్కారం. క్రికెట్ విత్ విహారీకి స్వాగతం. నెలన్నర పాటు ఎగ్జైటింగ్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ యాక్షన్ జరిగింది కదా, దాని గురించి మీకు అప్డేట్స్ ఇస్తూ నేను నా పని చేసుకుంటూ ఆ క్రికెట్ని ఎంజాయ్ చేస్తూ ఫుల్ హెక్టిక్ షెడ్యూల్. అందుకే ఓ 2 రోజులు బ్రేక్ తీసుకున్నా. పర్సనల్గా నాకు వచ్చినట్టుగా నేను క్రికెట్ ఆడుకున్నా, రెస్ట్ తీసుకున్నా. బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఒక కొత్త విషయం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. అదేంటంటే రీసెంట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ చూసిన తర్వాత మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఆస్ట్రేలియాలో క్రౌడ్స్ టెస్ట్ క్రికెట్ని చాలా ఎంజాయ్ చేస్తారు. అది కూడా 2 క్వాలిటీ నేషన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే ఎక్కడైనా సరే టెస్ట్ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అదే ట్రూ క్రికెట్ ఫ్యాన్స్కి ఉండే పిచ్ అనమాట. ప్రతి మ్యాచ్కి, ప్రతి టెస్ట్ మ్యాచ్కి ప్రతిరోజు కూడా ఆస్ట్రేలియాలో చాలా హ్యూజ్ నెంబర్స్లో క్రౌడ్ వచ్చారు. అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ 12 ఉన్నాయి, కానీ 3 బిగ్ షాట్స్ ఉన్నాయి: ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్లు ఎప్పుడూ బ్లాక్ బస్టర్ బొనాన్సా ఇస్తాయి. మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి బిజినెస్ కూడా జనరేట్ చేస్తాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర సఫిషియంట్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి. అఫ్కోర్స్ బీసీసీఐ ఇస్ ద రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ ఇన్ ద వరల్డ్. ఇవన్నీ పక్కన పెడితే ఈ 3 టీమ్స్ ఆడినప్పుడు టెస్ట్ క్రికెట్ ఒక లెవెల్లో ఉంటుంది. మనము ద క్వాలిటీ క్రికెట్ అంతా చూడడానికి దక్కుతుంది అనమాట. ఇది కాకుండా మిగిలిన టీమ్స్ ఆడినప్పుడు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. లైక్ టెస్ట్ క్రికెట్ ఎప్పుడో వన్స్ ఇన్ అ వైల్ మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు జరుగుతాయి మిగిలిన టీమ్స్ ఆడినప్పుడు. లైక్ నాట్ అప్ టు ద మార్క్ ఎవ్రీ టైం. ఈ 3 టీమ్స్ ఖచ్చితంగా ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. మిగిలిన 50-50 అనమాట. సో ఓవరాల్గా టెస్ట్ క్రికెట్ని ఒక మోర్ ఎంగేజింగ్ వేలోకి తీసుకెళ్ళడానికి ఐసీసీ ఒక కొత్త ప్రపోజల్ మీద వర్క్ చేస్తుందంట. మన జైషా ఈ మధ్య ఐసీసీ చైర్మన్గా అపాయింట్ అయ్యారు అనమాట. సో ఆయన నేతృత్వంలో ఈ ప్రపోజల్పై వర్క్ చేస్తున్నారు. ఈ ప్రపోజల్ ఏంటంటే, మొత్తం 12 టెస్ట్ టీమ్స్ ఉన్నాయి కదా, వాటిని 2 టైర్స్గా విడగొడతారు. టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1లో 7 టీమ్స్ ఉంటాయంట. ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా 3, సౌత్ ఆఫ్రికా, తర్వాత పాకిస్తాన్, న్యూజిలాండ్ అండ్ శ్రీలంక. ఈ 7 టీమ్స్ ఉంటాయి. ఈ 7 టీమ్స్ పైన టైర్ 1లో ఉంటాయి. టైర్ 2లో ఏంటంటే బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే ఇవి ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఏం జరుగుతుందంటే, టైర్ 1లో వాళ్ళ మ్యాచ్లు ఆడుకుంటారు. ఆ పాయింట్ సిస్టమ్ అదంతా ఉంటుందన్నమాట. టైర్ 2లో వాళ్ళు మ్యాచ్లు ఆడుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక క్వాలిటీ ఆఫ్ క్రికెట్ పైన జరిగే మ్యాచ్ల్లో మెయింటైన్ చేయడానికి అవుతుంది అని ఐసీసీ ఈ ప్రపోజల్ మీద వర్కౌట్ చేస్తుంది అనమాట. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉంది: ప్రమోషన్ అండ్ రెలిగేషన్. అవేంటో చెప్తా. ప్రమోషన్ ఏంటంటే, టైర్ 2లో బాగా ఆడిన టీం ఏదైనా సరే ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పైన టైర్ 1లోకి. లైక్ ఒక సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఆ పాయింట్స్ బేస్ చేసుకొని వాళ్ళు ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెలిగేషన్ ఏంటంటే, టైర్ 1లో ఉన్న టీం ఏదైనా సరే చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తే, పాయింట్స్ చాలా తక్కువ వచ్చి ఉంటే వాళ్ళు రెలిగేట్ అవుతారు. రెలిగేట్ అంటే ఇంకేం లేదు, డిమోట్ అవుతారు కిందకి. అది ప్రమోషన్ అండ్ రెలిగేషన్. ఇది జనరల్లీ ఫారెన్లో ఫుట్బాల్ లీగ్స్లో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా టీమ్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేసి ఈ ప్రమోషన్, రెలిగేషన్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పటికే ప్రతి టెస్ట్ మ్యాచ్కి కూడా WTC పాయింట్స్ సినారియో ఉంటుంది. సో కాస్త ఎగ్జైటింగ్గా ఉంటుంది ఇంతకు ముందుతో పోలిస్తే. బట్ ఈ ప్రమోషన్ అండ్ రెలిగేషన్ వల్ల ఏమవుతుందంటే, పైన టైర్ 1లో ఉన్న టీమ్స్కి ఒక భయం ఉంటుంది, సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే కిందకి రెలిగేట్ అవుతామని. అలాగే కింద ఉన్న టీమ్స్కి ఒక మోటివేషన్ ఉంటుంది, బాగా పర్ఫామ్ చేస్తే పైకి వెళ్తాం కదా అని. సో ఈ ఒక కొత్త ప్రపోజల్ నాకైతే కాస్త ఎగ్జైటింగ్గా అనిపిస్తోంది. బట్ అట్ ద సేమ్ టైం దీని మీద కాస్త కన్సర్న్స్ కూడా వస్తున్నాయి. ఎవళ్ళు? సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వాళ్ళు కన్సర్న్స్ చెప్తున్నారు. ఏంటంటే, ఆ 3 టీమ్స్ మధ్య ఎక్కువగా టెస్ట్ మ్యాచ్లు జరిగితే అంతా ఒకచోట ఫోకస్ అయ్యి ఒకచోటే ఉండిపోతుంది. క్రికెట్ అనేది అలా ఉండకూడదు కదా, అన్ని టీమ్స్ ఆడాలి కదా, దీని మీద వర్క్ చేయాల్సి ఉంటుందని గ్రేమ్ స్మిత్ లాంటి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. ఈ ఫార్మాట్ కనుక వస్తే టెస్ట్ క్రికెట్ బాగుంటుందా బాగుంటుందా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.